ఆల్మోస్ట్ 10 years అవుతుంది వికారాబాద్ వచ్చి, మళ్ళీ ఈ రోజు వచ్చే ఛాన్స్ వచ్చిందని ఇమ్మీడియట్ వచ్చేసిన నేను. ప్రవీణ్ గారు ఇన్వైట్ చేస్తే లాస్ట్ టైం కూడా మేము ఆదిబట్ల దగ్గర ఒక వెంచర్ చేసినాము, మామూలు రెస్పాన్స్ రాలేదానికి. జేబీ ఇన్ఫ్రా వాళ్ళది, ఇది కూడా వాళ్ళ వెంచరే, వికారాబాద్ లో ఉంది. సో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ప్లాట్ కొంటే మంచిది అనేది ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాము. అండ్ రీజన్స్ కూడా చెప్పాలి మాకు, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నిజంగానే రేపు పొద్దున పెరుగుతుందా లేకపోతే ఊరికే డబ్బులు ఉన్నాయి కదా అని కొనేయాలా అనేది మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. 100% అండి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ టైం చేసిన వీడియో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, అడగంగానే మళ్ళీ మీరు టైం ఇచ్చి రావడం మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి జేబీ ప్రెస్టన్ సిటీ అండి ప్రాజెక్ట్ పేరు. ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్. సెట్ బ్యాక్ లో ఉన్నాము. వికారాబాద్ రైల్వే జంక్షన్ కి 2 kilometer డిస్టెన్స్ ఉన్నది. ఇది వచ్చేసి మనకి మోకిలా వెళ్లే రోడ్, మనం 100 feet రోడ్ ఉన్నది. బ్యాక్ సైడ్ లో మనకి శంకర్పల్లి నవాబ్పేట వెళ్లే రోడ్ 100 feet రోడ్ ఉంటుంది. మళ్ళీ వికారాబాద్ నుంచి సాదాసిపేట మూమిన్పేట వెళ్లే 100 feet రోడ్ ఉంటుంది. అండ్ అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ కి 6 lane రోడ్ ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయింది. అంటే 6 lane రోడ్ వర్క్ ఇంతకు ముందు లేకుండే, ఇప్పుడు స్టార్ట్ అయింది. మనకి మంచిగా ఇప్పుడు గేమ్ చేంజర్ 6 lane రోడ్. అవునవును నిజమే. అంటే అది ఏడ కనిపించలే వచ్చేటప్పుడు వర్క్ జరుగుతున్నట్టు, వేరే సైడ్ జరుగుతుందా? 100% మాతో పాటు వస్తే మేము విజిట్ లో చూపిస్తామండి, ఎందుకంటే బైపాస్ లో వర్క్ నడుస్తుంది. మీరు వస్తాను కూడా ఒక పాయింట్ చెప్పిండ్రు, మస్తు అనిపించింది. పూణే ముంబై పూణే ఎలా అయితే డిస్టెన్స్ లో ఉన్నా కూడా ఇప్పుడు డెవలప్ అయ్యే కొద్ది కలిసిపోయినాయి. సేమ్ మన హైదరాబాద్ కి వికారాబాద్ కి అంతే డిస్టెన్స్. ఇంట్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి శంకర్పల్లి మోకిలా శంకర్పల్లి వరకు వచ్చింది. కోకాపేటలో కూడా ఇప్పుడు 100 కోట్లు ఉంది కదా, ఎకరం 100 కోట్లు. అవును, దానికి కూడా దగ్గరనే కదా. ఎకరం 100 కోట్లు ఉన్న ప్లేస్ నుంచి మన సైట్ కూతవేట దూరంలో ఉంది. అంటే జస్ట్ 45 minutes లో రావచ్చు అండి ఇక్కడికి. అవునవును. అప్పట్లో మనకు అనంతగిరిలో టీబీ హాస్పిటల్ అది కూడా ఉంటుండే కదా. అవునండి, అవును. గురించి అదే అప్పట్లో వికారాబాద్ కి హవా లాకో మరీజకో దవా అని అనేటోళ్ళు. ఎందుకంటే ఒక 2 months స్పెండ్ చేస్తే ఇక్కడ తాజా వనరులతో మనకి క్యూర్ అయ్యేది. నిజమే. తెలంగాణ ఊటీ అని కూడా అంటారు. మనం రీసెంట్ గా రీల్స్ లో దాంట్లో కూడా చూసినాం కదా, ఎంత మంచిగా ఉంటది క్లైమేట్ వికారాబాద్ లో. ఈవెన్ ఈ ప్లాంట్స్ గానీ అట్మాస్ఫియర్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 150 acres ప్రపోజ్డ్ ఉందండి. మా ప్లానింగ్ వచ్చేసి ప్రతి వెంచర్ 500-700 acres చేసుకుంటూ వచ్చాం కాబట్టి దీని ప్లానింగ్ కూడా 500-700 acres చేస్తున్నాము. రిసార్ట్ స్టైల్ క్లబ్ హౌస్ కడుతున్నాం. దీంట్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో తక్కువ ప్రైస్ ఉన్నది. మీరు తక్కువ రేట్ లో తీసుకుంటే ఎక్కువ ల్యాండ్ దొరుకుతుంది, తొందరగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆల్రెడీ పెరిగిన దగ్గర మనం పెట్టలేదు. దగ్గర కూడా రోడ్ లో కూడా కెఫేలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇప్పుడు డెవలప్ అవుతుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మొన్న అనౌన్స్ రంగారెడ్డిలో ఉండే వికారాబాద్, వికారాబాద్ సపరేట్ డిస్ట్రిక్ట్ అయింది. సో ఆల్రెడీ ఫుల్ డెవలప్ అయిన దగ్గర తీసుకుంటే పెద్ద యూజ్ ఉండదు, అప్రిసియేషన్ ఉండదు. సో డెవలప్ అయ్యే దగ్గర తీసుకుంటేనే మనకు తక్కువ రేట్ లో బెస్ట్ ల్యాండ్ వస్తుంది అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అది. సో అందు గురించి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, ఈ వెంచర్ కి వచ్చి చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. చాలా పాయింట్స్ కూడా ఒక్క వీడియోలో కన్వే చేయలేకపోతున్నాం, కాల్ చేస్తే ప్రవీణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.